వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ క్యాడర్లో జోష్ నింపే పరిణామాలు ఇటీవల వెనువెంటనే జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాడర్ చాలా ఆశించింది రాజకీయంగా. కాకపోతే ఆయన దాని మీద కంటే కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పని మీద దృష్టి పెట్టారు. జగన్ చేసిన నష్టాలు, జగన్ దెబ్బతీసిన బ్రాండ్ ఇమేజ్, వీటన్నిటిని కూడా సెటరైట్ చేసే పనిలో ఆయన బిజీ అయ్యారు. అలాగే గట్టు తప్పిన అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా. అధికార యంత్రాంగం పూర్తిగా పాడైపోయింది. 5 ఏళ్లలో పాడు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరినీ సెటరైట్ చేసే పని అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా సమయం పడుతుంది. ఈ యంత్రాంగంలో చాలామంది జగన్ కోట్లు ఉన్నారు, జగన్ బిస్కెట్లు తిన్నవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా సంస్కరించుకుంటూ రావాలి. సో ఈ పనిలో బిజీగా ఉండి 5 ఏళ్ల అరాచకాల మీద దృష్టి పెట్టే విషయాన్ని కొంత నెగ్లెక్ట్ చేశారని చెప్పొచ్చు. పైగా అడపదడప ఆయన నేను రాజకీయాల్లో ప్రతీకారాలకు దూరం, ప్రతీకారాలు చేయడం నా ఉద్దేశం కాదు అని కూడా మాట్లాడారు. దాంతో ఏంటంటే క్యాడర్ బాగా అసంతృప్తికి గురైంది. ఏంటి ఇన్ని అరాచకాలు చేశారు, ఇంత ఘోరాలు చేశారు, వీళ్ళని వదిలేశారు, వీళ్ళ మీద మేమేం హత్యలు చేయమంటలేదు, దాడులు చేయమంటలేదు, చట్టపరంగా చర్యలు తీసుకోరా అని చాలామంది సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి, నిరసనగాళం వినిపించారు. అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్ విషయం కూడా ప్రస్తావించారు. ఆ రోజున లోకేష్ గారు అందరి పేర్లు, అధికారుల నుంచి రాజకీయ నాయకుల దాకా అరాచకాలు చేసిన వాళ్ళందరి పేర్లు మేము నోట్ చేసుకుంటున్నాం, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పారు. తర్వాత కూడా ఆయన చెప్తా ఉన్నారు, టైం ఉంది కాబట్టి టైం బీయింగ్ 1 by 1నే మేము బుక్ చేసుకుంటూ వస్తామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఆశించినంత వేగంగా జరగట్లేదని కొంత అసంతృప్తికి గురయ్యారు. కానీ గత 15 రోజులుగా జరుగుతున్న సంఘటనలు పరిశీలిస్తే వైసీపీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. తెలుగుదేశం క్యాడర్లో కూడా అసంతృప్తి తగ్గింది. వైసీపీ నేతలని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. నేతలు, వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన అధికారులు అందరినీ. కాకపోతే దీని వెనకాల చాలా ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. బయటకు కనపడకుండా అక్రమార్కులని ఆధారాలతో సహా ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మూలంగా కొంత ఆలస్యం అవుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. తర్వాత ఈ పేర్ని నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ విషయంలో ఎదురైన విమర్శలను దృష్టిలో పెట్టుకొని పక్కాగా సాక్ష్యాలు సేకరించిన తర్వాత అరెస్టులు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టున్నారు. మొన్నటి దాకా పోసాని కృష్ణమురళి, లేదంటే వర రవీందర్ రెడ్డి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి చిల్లరగాళ్ళనే పట్టుకున్నారు, పెద్ద పెద్ద చేపల జోలికి వెళ్ళట్లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వరుసగా పెద్ద తలకాయలకు గురిపెట్టారు. రాబోయే రోజుల్లో చాలా పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మనం ఈ వారంలో జరిగిన పరిణామాలను ఒక్కసారి పరిశీలిస్తే, నిన్న వంశీ బెయిల్ పిటిషన్ కొట్టేశారు. SC/ST కోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టేశారు. ఆయన బెయిల్కి పదే వేస్తూనే ఉన్నారు. ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులో PT వారెంట్లు వేస్తున్నారు పోలీసులు. ఆయన అరెస్ట్ అయ్యి ఇప్పటికే 2.5 నెలలు అయింది. ఇంకో 2 నెలల దాకా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపట్లేదు. ఆయన వంశీ కేసుల్లో పక్కాగా ఆధారాలన్నీ కూడా సేకరించారు. దొరికిన దాకా ఆగి బుక్ చేశారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో పాటు ఇతర కేసులు కూడా ఆధారాలు ఉన్నాయి కాబట్టి PT వారెంట్లు వేసి బయటకు రాకుండా చేశారు. ఇక కొడాలి నాని విషయంలో ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని మొత్తానికి అరెస్ట్ తప్పించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి కూడా పక్కాగా ఆధారాలు సేకరించారు. లేదంటే ఆపరేషన్ చేయించుకోకపోతే ఈ పాటికి ఆయన కూడా జైల్లో ఉండేవాడు. ఇక మొన్న మధ్య కిరణ్ విషయంలో తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు గోరంట్ల మాధవ్ చేసిన ఓవర్ యాక్షన్ అందరికీ తెలిసిన విషయమే. గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశారు. ఆయనకి రిమాండ్ విధించారు. పోలీస్ కస్టడీకి అడిగారు. పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీకి తీసుకున్నప్పుడు విచారణకు సహకరించాల, మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకుంటామని చెప్తున్నారు. విచారణకు సహకరించలేదు కాబట్టి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్తున్నారు. పాత కేసులు కూడా కొన్ని ఉన్నాయి ఇతనివి, అవి కూడా కలిపి రేపు పొద్దున PT వారెంట్లు వేస్తారు కాబట్టి కొన్నాళ్ల పాటు సుఖంగా సమ్మర్ హాలిడేస్ జైల్లోనే గడపచ్చు అతను కూడా. ఇక లిక్కర్ కుంభకోణం, ఇది ఒక అతిపెద్ద కుంభకోణం, దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. ఎందుకో మరి కేంద్ర పెద్దలు దీని మీద ED విచారణకు అనుమతించలేదు. కానీ దీనికంటే చాలా చిన్న కుంభకోణం ఢిల్లీలో జరిగితే అక్కడ ED CBI హడావుడి చేసి నెలల తరబడి జైల్లో పెట్టారు అందరినీ. తమిళనాడు మీద కూడా ED వాళ్ళు విచారణ చేస్తున్నారు. తమిళనాడులో కూడా దీంట్లో 3వ వంతు కుంభకోణం అది. కానీ ఇక్కడ మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా అవ్యాజ్యమైన ప్రేమ ఉందో ఏంటో కానీ ఆధారాల సహితంగా హోంమంత్రికి ఇచ్చినప్పటికీ కూడా ED ఎంటర్ కాలే ఇక్కడ. కానీ సిట్ దర్యాప్తు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిట్ దర్యాప్తు చేస్తోంది. చాలా పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. వాస్తవానికి సిట్ దర్యాప్తు జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
ఎప్పుడు ఎవరిని వేసేస్తారో తెలియని పరిస్థితి. పైగా విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతాన్ని పదే పదే బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్లో కూడా సమర్థులైన అధికారులు నియమించింది ప్రభుత్వం. గతంలో 1-2 సార్లు ఎవరెవరినో పెట్టి విమర్శల పాలైంది, కానీ ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. పక్కాగా ఆధారాలు సేకరిస్తున్నారు. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి కొంత విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాచారం ఉపయోగపడింది. రాజ్ కసిరెడ్డి ఆయన విచారణలో చాలా విషయాలు వెల్లడించాడు. ఆ తర్వాత రాజ్ కసిరెడ్డి బంధువు ఈ కేసులో ఏ8గా ఉన్న బూనేటి చాణక్య అని అతను కూడా అరెస్ట్ చేశారు. అతను చాలా కీలకమైన విషయాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్టు చెప్పాడు అతను. మిథున్ రెడ్డి ప్రమేయం ఉంది, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అన్నట్టుగా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ పక్కా. మరి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తారా లేదా అనేది తర్వాత చూడాలి. సో ఇది ఈ వారంలోనే జరిగింది. తర్వాత నిన్ననే చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజని మరిది విడదల గోపిని అరెస్ట్ చేశారు. స్టోన్ క్రషర్ల యాజమాన్యం నుంచి 2,20,00,000 రూపాయలు బలవంతంగా వసూలు చేసిన కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇక తర్వాత వంతు విడదల రజనీదే. ఎందుకంటే ఈ కేసులో పక్కాగా ఆధారాలు ఉన్నాయి. అలాగే జాషువా కూడా కొంత యూటర్న్ తీసుకున్నాడు. ఈ కేసులో జాషువా ప్రమేయం కూడా ఉంది. ఆయన అరెస్ట్ చేయొద్దంటూ తీవ్రమైన చర్యలు తీసుకోవద్దు తన మీదని కోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఆ ఉపశమనం ఇవ్వాల జాషువాకి. కాబట్టి ఇక్కడ విడదల రజని కూడా బుక్ అవుతుంది. ఇక బోరగడ్డ అనిల్ అనే అతనికి ఇంతవరకు బెయిల్ రాలేదు. నెలల తరబడి జైల్లో ఉన్నాడు. పైగా ఒక తప్పుడు ఫోర్జరీ సర్టిఫికేట్తో కోర్టును మోసం చేశారని కొత్తగా ఒక కేసు నమోదైంది. ఆ సర్టిఫికేట్ మీద విచారణ జరుగుతుంది. అది బోగస్ అని తేలిందంటే ఇతను కంప్లీట్గా బుక్ అయిపోయినట్టే. నిన్న ఎక్కడో వీడియోలో చూసా, బాగా తగ్గాడు మనిషి. 30 కేజీలు తగ్గిపోయానని కుంటుకుంటూ నడుస్తూ వచ్చి కారు ఎక్కాడు. అంటే బాగానే ఇతనికి ట్రీట్మెంట్ బాగానే ఇచ్చినట్టు అనిపించింది. ఇక జత్వానీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్. ఇది కూడా ఒక సంచలనమే. పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎంత ధీమా అంటే తన జోలికి రారు అని అతను బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవాలి. ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేయాల. ఈ కేసులో ఐపీఎస్ అధికారులు ఉన్నారు, ఏఎస్పీ స్థాయి అధికారి ఉన్నాడు, డిఎస్పీ స్థాయి అధికారి ఉన్నాడు. వీళ్ళల్లో అందరూ కూడా అరెస్ట్ కాకుండా బెయిల్ కోసం పిటిషన్లు వేసుకున్నారు. కాంతి రాణా తాత వేశాడు, తర్వాత విశాల్ గున్ని, వీళ్ళంతా. కాంతి రాణా అయితే అసలు కేసును క్వాష్ చేయమన్నాడు. నా మీద కేసును క్వాష్ చేయండి, నాకు సంబంధం లేదని కూడా వేశాడు కోర్టులో. కానీ ఇతను మాత్రం ఎలాంటి బెయిల్ పిటిషన్ వేసుకోకుండా హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. పైగా సస్పెండ్ అయిన తర్వాత రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళకూడదు, ఈయన హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉండటమే కాదు, వైసీపీ అక్రమాలు చేసిన వాళ్ళకి నోటీసులు ఇచ్చినా పోలీసులు లేదా అరెస్ట్ ప్రయత్నాలు చేసినా ఎలా తప్పించుకోవచ్చో శిక్షణ కూడా ఇస్తున్నాడు ఇతను. సో ఇతన్ని పట్టుకొచ్చారు, ఆధారాలతో సహా క్లిప్ చేశారు ఇతన్ని. ఆయన ఫోన్ డేటా, ఆయన లొకేషన్లు కూడా ట్రాక్ చేశారు. ఆ రోజున విశాల్ గున్నిని పోలీసులు ప్రశ్నించినప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సీఎంఓకి పిలిపించి బొంబాయి వెళ్ళి పట్టుకురమ్మన్నాడు అని చెప్పాడు. ఆయన చెప్పాకనే మేము వెళ్ళామని చెప్పాడు. సో ఆ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు విశాల్ గున్నికి ఫోన్ చేసిన వివరాలు ఉన్నాయి. వీళ్ళ లొకేషన్లు అన్నీ సీఎంఓలో ఉన్నట్టు ఫోన్ లొకేషన్లు వచ్చినాయి. అక్కడి నుంచి బాంబే వెళ్ళి విశాల్ గున్ని పిఎస్ఆర్ ఆంజనేయులకు ఫోన్ చేయటం, ఇవన్నీ ట్రాక్ చేశారు. సో అన్ని ఆధారాలు ఉన్నాయి పిఎస్ఆర్ ఆంజనేయుల ప్రమేయం మీద. కాబట్టి ఈ కేసులోంచి పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పించుకోలేడు. ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎవరి ఆదేశాల మేరకు పిఎస్ఆర్ ఈ పని చేశారనేది తేల్చాల్సి ఉంది. నిన్న జరిగిన ఇంకో అరెస్ట్ ఏంటంటే, చూడండి ఈ వారంలో ఎన్ని జరిగినాయో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాకోరు, అతను చేసిన అరాచకాలు మామూలు కాదు. సో ఇతని అనుచరుడు మాధవరెడ్డి అనే అతన్ని అరెస్ట్ చేశారు. ఇతను ఏ కేసులో అంటే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్లు తగలబడిపోయినాయి, ఫైళ్ళు తగలబడిపోయినాయి. ఆ కేసులో ఇతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు తగలబడినాయి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాల తాలూకా సమాచారం ఆ ఫైళ్లలో ఉంది కాబట్టి వాటిని తగలబెట్టారు. సో ఆ కేసులో మాధవరెడ్డిని పట్టుకున్నారు. తర్వాత ఇంకొక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్, రఘురామకృష్ణరాజు గారి చిత్రహింసల కేసులో ఈయనే అంతా దగ్గరుండి కొట్టించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా సస్పెన్షన్లో ఉన్నారు. ఈయన కూడా బెయిల్ కోసం కానీ ఏమీ అప్లై చేయలేదు. ఈయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డాడని, అలాగే సిఐడిలో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా ప్రభుత్వానికి ఐపీఎస్ అధికారి బయటకు వెళ్ళేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశాడని, కొన్నిసార్లు ఒక దేశానికి వెళుతున్నట్టు పర్మిషన్ తీసుకొని ఇంకో దేశానికి వెళ్ళాడని, సపోజ్ జార్జియాకి పర్మిషన్ తీసుకొని యూఏఈకి వెళ్ళాడు, దుబాయ్కి వెళ్ళాడు. దుబాయ్లో ఈయన కుమారుల పేరుతో కంపెనీలు ఉన్నాయి, అక్కడ వ్యాపార వ్యవహారాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అలాగే 2019లో ఒకసారి అమెరికాకి వెళ్తానికి పర్మిషన్ తీసుకొని బ్రిటన్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ చేశారు. వీటన్నిటి మీద కూడా మొత్తం 6 అభియోగాలు ఉన్నాయి.
ఈ అభియోగాల మీద నెల రోజుల్లోగా జవాబులు ఇవ్వాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది ఇతనికి. అలాగే విచారణ సమయంలో ఒత్తిళ్ళకి, రాజకీయ ఒత్తిళ్ళకి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సో మొత్తం మీద ఈ వారంలో దాదాపు 10 మందికి సంబంధించిన 10 మంది అక్రమార్కులకు సంబంధించిన డెవలప్మెంట్స్ జరిగినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆషామాషిగా చేయలా. వీళ్ళందరికీ సంబంధించిన తప్పులకు సంబంధించిన ఆధారాలన్నీ ససాక్ష్యాలతో సేకరించిన తర్వాతనే చర్యలకు దిగింది. జగన్ హయాంలో ఎలా ఉంటుందంటే, జగన్ కక్షపూరిత మనస్తత్వంతో తన కోపం వచ్చినా, తన ఎవడి మీద కక్ష కట్టినా, ఆధారాలు ఉన్నా లేకపోయినా ముందు ఆయన లాక్కొచ్చి లోపలేయండి అని చెప్తాడు. అదే పని పోలీసులు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు, కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు మరి ఆ కోర్టు ఎందుకు ఆ రోజున ఆయనకి రిమాండ్ చెప్పిందో కానీ ఆధారాలు లేవు. ఆధారాలు అడిగితే ప్రాసిక్యూషన్ తరపున అప్పట్లో ఇతను ఉన్నాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, ఆధారాలు సేకరిస్తున్న తర్వాత కోర్టుకు సమర్పిస్తాం అన్నాడు. మామూలుగా ఇంకో కోర్టులో అయితే కొట్టిపడేసేవాళ్ళు, ఆధారాలు లేకుండా తీసుకొచ్చి తమాషాలు చేస్తున్నారా మా దగ్గర అని. కానీ ఆ రోజున అది అలా జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి విషయమే కాదు, మిగతా చాలా విషయాల్లో కూడా అరెస్టులు చేయటం, లోపలేయటం, ఇబ్బంది పెట్టడం, తర్వాత కోర్టులు ముట్టికాయలు వేయటం ఇవన్నీ జరిగినాయి. కానీ ఇక్కడ ఆ పొరపాటు చేయట్లా ప్రభుత్వం. పద్ధతిగా తప్పు చేసిన వాడిని ఆ తప్పులన్నింటినీ క్లిప్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నారు. జగన్ చేసింది అరాచకం. అరాచకులను శిక్షించే పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అది కూడా చట్టబద్ధంగా చేస్తున్నారు. తర్వాత ఇక ఐపీఎస్ అధికారుల విషయంలో చివరిగా చిన్న మాట ఒకటి చెప్పాలి. జనరల్గా ఏంటంటే యువతకి ఆదర్శం ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా గోల్ కొట్టాలి, మనం సమాజానికి సేవ చేయాలి అనే ఒక ఆశయం ఉంటుంది. కానీ ఐపీఎస్ అధికారులు ఎలా ఉండకూడదో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రూవ్ చేశారు. పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, కాంతిరాణ తాత కావచ్చు, వీళ్ళంతా కూడాను అధికార యంత్రాంగం చెప్పులు మోసారు. అధికార యంత్రాంగం ఏం చెప్తే అది చేశారు. చివరికి అబాసు పాలయ్యారు, అప్రతిష్ట పాలయ్యారు, జైలు పాలు కూడా కాబోతున్నారు. Like, share and subscribe to Rajaniti channel.